ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియ బిడ్డ అమృత ఫ్రమ్ USA. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు చెల్లెమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం బాగున్నామన్నయ్య? మా తోబుట్టులు, మా తల్లిదండ్రులే మా గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు, నా స్నేహితులే నా గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. వారు మాట్లాడుకోవడం వల్ల నేను ఎంతో బాధగా ఉన్నాను, నిరాశ నిస్పృహలో ఉన్నాను అని మీరు అంటున్నారా? అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మీరు ఎలా ఉన్నారు? మీ కుటుంబ జీవితం ఎలా ఉంది? వైవాహిక జీవితం ఎలా ఉంది? కుటుంబాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ భర్త గురించి, భార్య గురించి, కుమారుడు కుమార్తె గురించి, తల్లిదండ్రుల గురించి సమాజంలో చెడుగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి మీరెంతో బాధపడుతూ ఉన్నారా? మీ వైఖరి గురించి, మీ ప్రవర్తన గురించి, మీ మనస్తత్వం గురించి ఏది చేసినా చెడుగా మాట్లాడుకోవడం వల్ల మీరు బాధపడుతూ ఎంతో ఒంటరితనాన్ని అనుభవిస్తూ, ఈ ఒంటరితనంలో నా బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు అని చెప్పి, కొంచెమైనా సమాధానం నా జీవితంలో కావాలి అని చెప్పి ఈ సమాధాన సమయం కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందము మీతోనే ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా ఒక క్లీన్ ఇమేజ్, ఒక గుడ్ క్యారెక్టర్ కలిగిన జీవితాన్ని మీరు జీవించాలి అనేదే మా ప్రార్థన. మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ హెల్దీ మైండ్ డస్ నాట్ స్పీక్ ఇల్ అబౌట్ అదర్స్. ఆరోగ్యకరమైన మనసు ఇతరుల గురించి చెడు మాట్లాడదు. ఎప్పుడైతే మన గురించి ఎవరైనా చెడు మాట్లాడుతున్నారు, మన సొంత వాళ్ళే మన గురించి చెడు మాట్లాడుతున్నారు అంటే మానసికంగా వారు ఆరోగ్యంగా లేరు అనేది మనం అనుకొని వారి గురించి పట్టించుకోకుండా మనము జీవించాలి. మనల్ని పట్టించుకునేది, మనల్ని ప్రేమించేది, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని ప్రేమించే దేవుడు మనకున్నారు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడు అంటున్న మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుడు అంటున్న మాట, దుర్భాష, ఇతరుల గురించి నెగిటివ్గా మనము మాట్లాడకూడదు. మనం మాట్లాడే మాటలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల జీవితాన్ని కట్టేటట్టు ఉండాలి, కానీ వారిని నాశనం చేసేటట్టు మనది జీవితం ఉండకూడదు కదా. కాబట్టి ఇతరుల బాధ మనకు హాస్యాస్పదంగా, ఇతరుల గురించి మాట్లాడేది మనకు ఒక టాపిక్ లాగా ఉండకూడదు అనేది మనము గమనించాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాటను విందాం. పచ్చికగల చోట్ల మాచికతో నడుపును యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చికగల చోట్ల మాచికతో నడుపును. పాట విన్నారు కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు నేను మీకు కొన్ని వీడియోని చూపెడతాను. ప్రవ్వా, సునీల్ కుమార్ 11 సంవత్సరాలు ప్రవ్వా ఎముకల వ్యాధితోని బాధపడుతున్నారు. పుష్ప డానియల్ గాల్ బ్లాడర్స్లో స్టోన్స్. విమలమ్మ గారు కాళ్ళలో నరమ పట్టి బాధపడుతున్నారు. కృప గారు న్యూరో ప్రాబ్లంతోని. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ఏ ప్రార్థన అవసరతల కొరకైతే మేము ప్రాముఖ్యంగా ప్రార్థించామో మీరు మాతోని ఏకీభవించారు. దేవుడు వారి జీవితాల్లో అద్భుత కార్యాలు చేశారు. వారిలో ప్రాముఖ్యంగా కృపాకర్ గారు న్యూరాలజీ ప్రాబ్లం నుండి స్వస్థత కలిగింది, జాబ్కి వారు వెళ్ళుచున్నారు. పుష్ప డానియల్ గారు గాల్ బ్లాడర్లో స్టోన్స్ నుండి స్వస్థత కలిగింది. సునీల్ కుమార్ గారు ఎముకల వ్యాధి నయమైంది. విమలమ్మ గారు కాళ్ళల్లో నరము పట్టింది, స్వస్థత కలిగింది. ఇలా మా ఆఫీస్కి ఉత్తరాల ద్వారా, ఫోన్ల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, SMS ద్వారా అనేకులకి స్వస్థత జరిగింది. అంటే దీంట్లో గొప్పతనము ఎవరిది? ఎవరి ద్వారా ఈ స్వస్థతలు, ఈ అద్భుతాలు
వారి జీవితాల్లో జరిగాయి. చాలామంది ఇప్పటికే ఫోన్లు పట్టుకొని ఉండొచ్చు. మా జీవితాల్లో కూడా స్వస్థతలు కావాలి అని చెప్పి యేసు అనుచరులకి, జోషన్న గారికి, వారి కుమారుడికి ఫోన్ చేద్దామని కాదు. దీంట్లో గొప్పతనము ఎవరిది? ప్రార్థన చేసిన మాదా, లేకపోతే విశ్వాసంగా ఉన్న మీద? వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది, గొప్పమైన విషయము మన ప్రభు అయిన యేసు క్రీస్తుది. మన ప్రార్థన కంటే, మన విశ్వాసము కంటే ఆయన ప్రేమ, ఆయన కృప ఎంతో గొప్పది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ స్వస్థతలు జరిగాయి, ఈ అద్భుతాలు జరిగాయి. మమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా, మమ్మల్ని ప్రోత్సహించే విధంగా ఈ అద్భుతాలు జరిగాయి. కానీ దీంట్లో ప్రాముఖ్యంగా ఆ స్వస్థత జరిగింది మీ విశ్వాసము ద్వారా, దాని తర్వాత మా ప్రార్థనల ద్వారా. కాబట్టి మన జీవితాల్లో స్వస్థత రావాలన్నా, మన జీవితాల్లో అద్భుతాలు, కష్టాలు తొలగిపోవాలన్నా దానికి ఉన్న ఆయుధం ఏంటిదో తెలుసా? మీ విశ్వాస జీవితం, మీ ప్రార్థనా జీవితం. ఆ రెండు ఆయుధాలు మనము నమ్మకంగా దేవుని పట్ల ఉంటే ఆ స్వస్థత అనేది మన చేతుల్లోనే ఉంది అనేది మనము గమనించాలి. కాబట్టి దేవుడు యేసు అనుచరుల మిషనరీ సంస్థ ద్వారా ఇంత గొప్ప కార్యాలు చేసి అనేకుల్ని రక్షణ మార్గంలో నడిపించి అనేకుల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నందుకు దేవునికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. ఇదే విధిగా నాన్నగారు బోధించే బైబిల్ సమయం ద్వారా, నేను బోధిస్తున్న సమాధాన సమయం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలి. మీ స్వస్థతలు మీ చేతుల్లోనే ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలి. కేవలం విశ్వాసంగా, ప్రార్థనతోని, రక్షణానుభవం కలిగి మనము జీవిస్తే స్వస్థతలు మన చేతుల్లోనే ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవాలి అనేదే మా ప్రయాసం. కాబట్టి దేవుడు ఏ స్వస్థత చేసినా దేవుడు అన్నమాట, నీ విశ్వాసమే నిన్ను కాపాడింది, నీ విశ్వాసమే నీకు స్వస్థత కలిగించింది. అవును, కాబట్టి మానవుల గొప్పతనం ఎవ్వరిది ఇక్కడ లేదు. కేవలం దేవుడి కృప, దేవుని ప్రేమ, ఆయన అవధులు లేని కృపను బట్టి మనకి స్వస్థత కలిగింది. కాబట్టి జోషి గారి ప్రోగ్రాంలో ఏంటిదండి ఈ స్వస్థతల గురించి చూపెడుతున్నారే అని మీరు అనుకోవచ్చు. మా ఆయుధం కూడా విశ్వాసము, ప్రార్థన. కాబట్టి దేవుడు మా ప్రార్థనను ఆలకించి మమ్మల్ని ఆశ్చర్యపరిచి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఏ ప్రార్థన అయితే నేను చేయబోతున్నాను ఆ ప్రార్థనలో మీరందరూ నాతో పాటు మోకరించి ఏకీభవించడం ద్వారా, అతి ముఖ్యంగా యవనస్తులు నాతో పాటు ఏకీభవించాలి అని నా మనవి. ఏ ప్రార్థన అవసరతల కొరకైతే నేను ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాను వారి జీవితాల్లో కూడా ఒక అద్భుతం జరగడం, వారి విశ్వాసము బలపడటంలో, వారి జీవితం ఒక సాక్ష్యంగా నిలవడంలో మీరు కూడా పాత్రదారులే అనేది మీరు మరవకండి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకే ప్రభువా మీకు ఎంతో వందనాలు. లోకరక్షకుడు, ధవలవర్ణుడు, కృపామయుడు, కరుణామయుడు, రత్నవర్ణుడైన యేసు ప్రభు వారి మీద నమ్మకం ఉంచి, యేసు అనుచరులుగా అనబడుతున్న మా మీద నమ్మకం ఉంచి పంపించిన ప్రార్థన అవసరతల కొరకే బాధ్యతతోని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా మా ప్రార్థన కంటే, మా విశ్వాసము కంటే మీ ప్రేమ, మీ కృప ఎంతో గొప్పది. ప్రభువా మీ ప్రేమ మీద, మీ కృప మీద, మీ కనికరం మీద నమ్మకం ఉంచి ఈ ప్రార్థన అవసరతలు పంపించారు. వారి జీవితాల్లో ఉన్న కష్టాల్ని, బాధల్ని మీరు తొలగించండి, వారి విశ్వాసాన్ని బలపరచండి, మా ప్రార్థనని ఆలకించండి. వీరిలో ప్రాముఖ్యంగా ప్రభువా అనిల్ స్కిన్ ఎలర్జీతోని, థైరాయిడ్తోని బాధపడుతున్నారు. పి లీసా జ్వరం ఉంది ప్రభువా. కె సునీల్ ఆర్థిక సమస్యలు, అనారోగ్యంతో, బి భారతి థ్రోట్ క్యాన్సర్తోని ఆపరేషన్ కొరకు, వాటి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. సురేష్ అన్న కుమారునికి రక్త కణాలు తగ్గినవి. జోయల్ స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. వెన్నెల బ్లాడర్లో స్టోన్ ఉంది ప్రభువా. అభిషేక్ పాల్ స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. వీరందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి. మారు మనసు అనుభవం వారి జీవితాల్లో దయచేయమని వేడుకున్నాం. ఎక్కడైనా ప్రభువా వారి సువాసన కొట్టాల్సిన జీవితంలో ప్రభువా చచ్చిపోయిన ఈగలాంటి పాపం ఉంటే మీరు తొలగించమని వేడుకుంటున్నాం. వారి విశ్వాసాన్ని మీరు బలపరిచి మా ప్రార్థనని మీరు ఆలకిస్తారని నమ్మకము మా జీవితాల్లో కల్పించినందుకు కూడా మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన అమృత గారు USA నుంచి వారిని, వారి కుటుంబాన్ని నిండుగా దీవించమని వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా అనేకులు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం కల్పించినందుకు కూడా మీకు ఎంతో వందనాలు. ప్రభువా ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం, ఏ విషయాలు
మన కాపరిని నుంచి మనల్ని దూరం చేస్తున్నాయి. థింగ్స్ విచ్ ఆర్ డిస్టెన్సింగ్ అస్ ఫ్రమ్ అవర్ షెపర్డ్. ఈ అంశాన్ని నేను వివరించే ముందు ఒక వీడియోని మనం చూద్దామా? ఇక్కడ చూస్తున్న దృశ్యం, ఒక భిక్షగాడు ఒక షాప్ ముందు పడుకున్నాడు. ఆ షాప్ ఓనరు ఆ షట్టర్ తెరవగానే అతన్ని చూసి అసహనానికి, కోపానికి గురయ్యాడు. అలా ప్రతిరోజు జరిగేది. ఆ పెద్ద మనిషి, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు, కీర్తి కలిగిన వాడు ఎప్పుడైతే తన షాప్ ముందున్న భిక్షగాడిని చూడగానే ఎంతో మూర్ఖత్వంగా ప్రవర్తించుకుంటూ అతన్ని తరిమి కొట్టేవాడు. అది చూసిన వారు తన కూతురు కానీ, పక్కనే ఇంకొక షాప్లో ఉన్న స్త్రీ కానీ వారిని చూసి ఎంతో అసంతృప్తి చెందేవారు. ఇంత పెద్ద మనిషి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడే అని చెప్పి. ఒకానొక రోజు ఆ షట్టర్ తెరవగానే అతనికి ఏదో వాసన వచ్చింది. ఆ వాసన పీల్చుకోగానే ఇతనే ఏదో పని చేస్తుంటాడని చెప్పి విపరీతంగా అతనిని కాళ్ళుతోని కొట్టి తరమగొట్టాడు. ఆ దృశ్యాన్ని చూసిన వారందరూ ఎంతో అసహనానికి గురయ్యారు. అతను పెద్ద మనిషి ఇలా ఏంటిది అని అతని కీర్తికి అపకీర్తి తెచ్చుకునేటట్టు అతను ప్రవర్తించాడు. మరుసటి రోజు ఆ షాపు షట్టర్ తెరవగానే అతను కనపడలేదు. అలా కొద్ది రోజులుగా జరిగినప్పుడు ఆ పక్కన షాప్లో ఉన్న స్త్రీ అన్నమాట తాను ఎప్పుడో వెళ్ళిపోయాడు అని అన్నారు. అనగానే ఆయనలో ఒక పశ్చాత్తాపం కలిగి అతని షాపు పైనే ఉన్న వీడియో కెమెరాలో ఇతను ఏమి చేసేవాడు చూద్దాము అని చెప్పి లోపలికి వెళ్ళి ఆ కెమెరాకి సంబంధించిన కంప్యూటర్ని చూడడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ వీడియోని చూస్తాం ప్రారంభించాడో అతను కన్నీటిమయమైపోయాడు. ఎందుకనగా ఆ భిక్షగాడు చేసింది ఆ షాపుని కాపాడడమే అతను చేశాడు. ఎవరైతే ఆ షాపు దగ్గరకు వచ్చి దాన్ని పాడు చేయాలని అనుకున్నారో వారిని తరిమి కొట్టడం, ఎవరైతే ప్రకృతి పరంగా దాన్ని పాడు చేయాలనుకున్న వారిని ఆ భిక్షగాడు తరిమి కొట్టాడు. ఒకానొక రోజు ఆ షాపు మీదకి దుండగులు వచ్చినప్పుడు వారిని ఎదుర్కొనే ప్రయత్నంలో తన ప్రాణాన్ని కూడా అతను కోల్పోయాడు. ఈ దృశ్యాలన్నీ చూసిన ఆ షాప్ ఓనర్ అనుకున్నాడు, నా మూర్ఖ ప్రవర్తన బట్టి, నేను చేసుకున్న నా సొంత క్రియలు బట్టి, నా మాటలు బట్టి, నా కుటుంబాన్ని, నా షాపుని కాపాడిన వ్యక్తిని నేను దూరము చేసుకున్నానే అని ఆ రోజు పశ్చాత్తాపడ్డాడు. మన జీవితాల్లో కూడా మన క్రియలు బట్టి, మనం తీసుకునే నిర్ణయాలు బట్టి, మన ఆలోచనలు బట్టి, అతి ముఖ్యంగా మన మాటలు బట్టి మన కాపరి అయిన దేవుణ్ణి కూడా మనము దూరం చేసుకుంటున్నాం. అలాంటి జీవితాన్ని మనము జీవించకుండా మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తనని మనం సరి చేసుకొని దేవునికి మహిమ తెచ్చే విధంగా మనము జీవిస్తాం. ఎందుకంటే యెహోవానే మన కాపరి. ఆయన ప్రాణాన్ని మనల్ని కాపాడడానికి త్యాగము చేశారు అనేది మనము ఈరోజు తెలుసుకొని ఆయన కొరకు మనము జీవిస్తాం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ఒక భిక్షగాడు ఒక షాప్ ముందు పడుకొని ఉన్నాడు. ఎప్పుడైతే ఆ షాప్ ఓనరు ఆ షటర్ తెరిచాడో ఆ భిక్షగాడిని పడుకోవడం చూసి అతనికి ఎంతో కోపం వచ్చేసింది. పట్టలేనంత కోపం వచ్చి అతని దుర్భాషలాడు. అతని క్రియలు, అతని యాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే అతన్ని అక్కడి నుంచి తరమగొట్టాడు. అక్కడ ఆ షాప్ ఓనర్ ఒక మర్యాద కలిగిన వ్యక్తి, చుట్టుపక్కల ఒక పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి. కానీ అతని క్రియని చూసి పక్కనున్న వారు ఆశ్చర్యపోయారు. ఒక పేదవాడిని, ఒక భిక్షగాడిని ఇతను ఎందుకు ఇలా తరుముతున్నాడు, ప్రేమగా ఇతను చెప్పలేడా అని వారు ఆలోచించారు. అలా కొన్ని రోజులుగా అది నడుస్తూనే ఉంది. అతను పట్టలేనంత కోపము అతనికి వచ్చింది. ఒకానొక రోజు అతను షటర్ తెరవగానే అక్కడ దుర్గంధం రాగానే అతను అనుకున్నాడు, ఈ భిక్షగాడే ఏదో ఇక్కడ చెడు పని చేశాడేమో అని అతనిని కాళ్ళతోని తన్ని అతను తరిమివేశాడు. ఆ దృశ్యాన్ని చూసిన పక్కనున్న ఒక స్త్రీ ఆశ్చర్యపోయింది. అతని కుమార్తె కూడా ఆశ్చర్యపోయింది. నా నాన్న ఎంతో ప్రేమ కలిగినవారు, ఈ షాప్ ఓనర్ ఎంతో మంచోడు, కానీ ఆయన క్రియలేంది పేదవారి పట్ల, లేకపోతే భిక్షగాడి పట్ల ఈ విధంగా ఉంది, ఇంత క్రూయల్గా ఉంది ఏంటిది అని వారు ఆశ్చర్యపోయారు. మన జీవితాల్లో కూడా మనం కూడా అలాంటి వారమే కదా. పేరుకి రక్షణ పొందినవారు, పేరుకి దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించేవారు, సమాజంలో పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, మంచి బట్టలు, మంచి ఇళ్ళు, మంచి కార్లలో తిరిగేవారు. కానీ వ్యక్తిగత జీవితంలో మనం కూడా అలాంటి క్రియలే చేస్తున్నాం కదా. మన సొంత భార్య, భర్త, కుమారుడు, కుమార్తె, తల్లిదండ్రుల పట్ల మన ప్రవర్తన బట్టి మనం ఏ పాటి వారమో అనేది తెలిసిపోతుంది. అందుకే
యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. మన మాటల కంటే మన క్రియలు చాలా గట్టిగా మాట్లాడతాయి. మన నిజ స్వరూపము మన క్రియలు బట్టి తెలిసిపోతుంది. ఎప్పుడైతే పేదవారిని, సహాయంలో ఉన్నవారిని, ఆపదలో ఉన్న వారి పట్ల మన ప్రవర్తన బట్టి మనం ఏ పాటి వారమో అనేది మనకి తెలిసిపోతుంది. మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ గమనించాలి. కోపంలో ఉన్నాము, ద్వేషము కలిగి ఉన్నాం, అసహనము కలిగి ఉన్నాం, ఓర్పు సహనము లేని జీవితం మనం జీవిస్తుండొచ్చు. మన కుటుంబ జీవితాల్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు. కానీ ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని మనం మన సొంత వారి పట్ల తీయకూడదు కదా. ఆ కోపము, ద్వేషాన్ని మనం ప్రార్థనలో దేవుడి దగ్గరికి మనం చెప్పాలి. దేవా, నాకెందుకు ఇంత కోపం ఉంది, నాకెందుకు నా సొంత వారి పట్ల ఇంత ద్వేషం ఉంది అని మనం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు మనకి జవాబిస్తారు. కానీ మన క్రియలను బట్టి మన కాపరిని మనము దూరము చేసుకుంటున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. నా వాక్య అంశం, ఏ క్రియలను బట్టి మన కాపరిని మనం దూరము చేసుకుంటున్నాం, ద థింగ్స్ విచ్ ఆర్ డిస్టెన్సింగ్ అస్ ఫ్రమ్ అవర్ షెపర్డ్ అనే అంశాన్ని వివరించాలని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం వరకు నాకు దేవుడు చూపెట్టారు. దీంట్లో ప్రాముఖ్యంగా అంశాలు నేను చెప్తాను. మొట్టమొదటి అంశం, మన మూర్ఖ ప్రవర్తన బట్టి మన మంచి జీవితాన్ని మనము నాశనము చేసుకుంటాం. వన్ ఫూలిష్ యాక్షన్ విల్ రూన్ అవర్ గుడ్. రెండో అంశం, మన జీవితంలో మనం అపాయము అనేది మన సొంత క్రియలు బట్టి మనం తెచ్చుకుంటాం. we often endanger our lives with our own actions. మూడవది, మనం ఎక్కువ మటుకు మన జీవితాన్ని నష్టపరుచుకునేది, నాశనం చేసుకునేది మన మాటల ద్వారా. నాలుగో అంశము ఒక శుభవార్త. ఏంటిది అంటే, గాడ్ ఈజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ క్లీనింగ్ అప్ అవర్ సిన్. దేవుడు ఒక పనిలో ఉన్నారు, మన పాపాన్ని వారు శుభ్రపరచడానికి అనేది ఒక శుభవార్త. ఈ 4 అంశాలలో మొట్టమొదటి అంశము మనము గమనిద్దాం. మన మూర్ఖ ప్రవర్తన బట్టి మన జీవితాల్లో ఉన్న మంచిది మనము నాశనం చేసుకుంటాం. నాతో పాటు ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమునకును ఘనతను తేలగొట్టును. బుక్కావారి తైలం అంటే ఇంగ్లీష్ బైబిల్లో పర్ఫ్యూమ్ అని రాయబడ్డది. ఈ బుక్కావారి తైలము ఆ కాలంలో వైద్యపరంగా వాడేవారు. ఆ తైలం ఎంతో సువాసన ఇచ్చేది కాబట్టి దాన్ని ఒక పర్ఫ్యూమ్ లాగా కూడా అనేవారు. కానీ ఈ బుక్కావారి తైలంలో ఒక చచ్చిపై పడి ఉన్న ఈగ, ఆ బుక్కావారి తైలంలో చచ్చిపోయిన ఈగని మనం చూసి దాన్ని విస్మయిస్తే అది కొన్ని రోజుల తర్వాత అదే సువాసన అది ఇస్తుందా? ఇవ్వదు కదా. ఏ సువాసన కోసమైతే మనం ప్రయత్నిస్తున్నామో, ఏ సువాసన కోసమైతే దాన్ని మనం తయారు చేసి వైద్యపరంగా లేకపోతే సువాసన పరంగా దాన్ని మనం వాడుకోవాలో, అది కొన్ని రోజుల తర్వాత ఏమైపోతుంది? ఆ చచ్చిపోయిన ఈగ వాసన అది కొడుతుంది. మనం ఏదైతే మనం చేయాలని ప్రయత్నిస్తామో, ఏదైతే మంచిది మనం సాధించామో, కేవలం ఆ చచ్చిపోయిన ఈగను కానీ మనం విస్మయించి అది తీయకుండా ఉంటే అది వాసన కొడుతుంది. అవును, మన జీవితాల్లో కూడా చచ్చిపోయిన ఈగ లాంటి పాపము మన జీవితాల్లో ఉంది. అందుకే సొలొమోను రాజు గారు అన్న మాట, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెడుపును. అంటే ఇక్కడ మనం గమనించాలి, అక్కడ మంచి పని ఏంటిది? సువాసన వచ్చే బుక్కావారి తైలం. కానీ అక్కడ చెడగొట్టేది ఏంటిది? ఆ చనిపోయిన ఈగ. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు ఒక మంచి జీవితాన్ని మనకిచ్చారు, అవునా? కానీ మన జీవితాన్ని చెడగొట్టేది ఏంటిది? ఆ చనిపోయిన ఈగ లాంటి పాపము మన జీవితాల్లో ఉంది. కాబట్టి ఒక మూర్ఖమైన ప్రవర్తన మనము చేయడం ద్వారా మనం దేన్ని నాశనము చేసుకుంటున్నాం? మన మంచి జీవితాన్ని మనము నాశనము చేసుకుంటాం. మన మాటలు, మన క్రియలు, మన ఆలోచనలను మనం సరైన మార్గంలో మనం వాటిని చూసుకోవాలి. లేకపోతే ఆ బుక్కావారి తైలములో చచ్చిన ఈగ ఏ విధంగా కొన్ని రోజుల తర్వాత వాసన కొడితే అది పడేయాల్సి వస్తుందో మన జీవితం కూడా. ఇంత మంచి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎప్పుడైతే పాపాన్ని మనం విస్మయిస్తామో మనం కూడా అలా నాశనం అవ్వక తప్పదు అనేది మనం గమనించాలి. చాలామంది ఈ రోజుల్లో నేను పాపము చేస్తే మీకేంటిది నష్టం అని అంటుంటారు. నేను పాపపు జీవితంలో జీవిస్తుంటే, నేను సంతోషంగా జీవిస్తుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు అని చాలామంది అంటుంటారు. అవును, ఒక ఉదాహరణ మనం చెప్తే, నేను తాగితే నీకేంటిది నష్టం, నా వ్యసనంలో నేను మత్తుగా నేను జీవిస్తుంటే మీకేంటిది నష్టము అని చెప్పి అని అంటారు. కానీ నష్టము మనకి కాకపోవచ్చు, కానీ నష్టము నీకే జరుగుతుంది.
నష్టము నీ కుటుంబంలో జరుగుతుంది, నష్టము నిన్ను ప్రేమించే వారి జీవితంలో జరుగుతుంది అనేది ఎందుకు మనము మర్చిపోతుంటాం? ఆ పాపము అనే వ్యసనాన్ని మనం తొలగించకపోతే ప్రాథమికంగా మనకెంతో సంతోషం మనకు కలిగిస్తుండొచ్చు. కానీ చనిపోయిన ఈగ ఏ విధంగా మనము విస్మయిస్తే కొన్ని రోజుల తర్వాత ఆ బుక్కవారి తైలము కూడా వాసన కొడుతుందో, మన పాపాన్ని కూడా మనము విస్మయిస్తే లోకరక్షకుడు మన కాపరి అయిన దేవుడి నుంచి కూడా మనల్ని మనం దూరపరుచుకుంటున్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేను తాగితే ఏమవుతుంది అని అనుకోవచ్చు. మనము తాగడం వల్ల మన ఆరోగ్యాన్ని మనము నాశనం చేసుకున్నాం, మన డబ్బుని మనము నాశనం చేస్తున్నాం. అతి ముఖ్యంగా మన పేరు ప్రత్యేకని, మన కుటుంబ కీర్తిని, మన వ్యక్తిగత కీర్తిని మనము నష్టపరుచుకుంటున్నాం. దేవుడి నుంచి మనం దూరంగా జీవించాల్సి వస్తుంది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో కూడా బుక్కవారి తైలం లాంటి జీవితం మనం కూడా జీవిస్తుండొచ్చు. అవునా? గొప్ప ప్రార్థనాపరులు, గొప్ప జీవితాన్ని జీవిస్తున్నవారు, సమాజంలో పేరు ప్రఖ్యాతలు, మంచి ఉద్యోగము చేస్తుండొచ్చు, ఇస్త్రీ చేసుకున్న బట్టలు వేసుకొని తిరిగి సూటు వేసుకొని తిరిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవునా? వాక్యము కంఠస్థ వచ్చిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ ఎప్పుడైతే బుక్కవారి తైలం లాంటి జీవితం మనం జీవిస్తుండొచ్చు, సమాజం కోసం మనము జీవిస్తుండొచ్చు, కానీ ఆ బుక్కవారి తైలంలో చనిపోయిన ఈగలాంటి పాపం మన జీవితంలో ఉంటే ఆ తైలము వ్యర్థమే, మన జీవితం కూడా వ్యర్థమే. మన జీవితాల్లో మనం అనుకోవచ్చు, నా సంతోషము నాకు ప్రాముఖ్యం, నా వ్యసనాలు నాకు ప్రాముఖ్యం అని మనం అనుకోవచ్చు, నా కోపము, నా అహము నాకు ప్రాముఖ్యం అని మనం అనుకోవచ్చు. కానీ ఆ పాపాన్ని కానీ మనం తొలగించకపోతే దేవుణ్ణి మనము దూరం చేసుకుంటున్నాం అనేది మనము గమనించాలి. మన జీవితాల్లో ఎప్పుడైనా మనం ప్రొద్దున్నే లెగిసినప్పుడు టీ ఇచ్చేటప్పుడు ఆ టీలో కానీ ఏదైనా ఈగ ఉంటే మనం తాగుతామా? తాగమే. ఆ ఈగని తీసి పడేసి ఆ టీని కూడా మనం తాగుతామా? తాగం. మనకేం కావాలి? ఫ్రెష్గా టీ నాకు కావాలి, ఈగ పడిన టీ నాకు వద్దు అని అంటాం. అదే టీ కానీ బయట తాగితే మనం పోట్లాడతాం. ఇంట్లో తాగితే భార్యని కానీ, కుమారుడు కుమార్తెని కానీ, మనము పనివారిని కానీ మనం తిట్టి ఆరబోసుకుంటాం. కానీ దేవుడు కూడా అదే ఆశిస్తున్నారు కదా. ఈ మంచి జీవితాన్ని నేను ఇచ్చినప్పుడు మీరు ఎందుకు దీన్ని నాశనము చేసుకుంటున్నారు? ఆ బుక్కవారి తైలములో ఏ సుగంధము రావాల్సిన ఆ తైలములో ఈగబడినప్పుడు దాన్ని విస్మయించి జీవిస్తే ఆ తైలాన్ని పడేయాలి. మన జీవితాల్లో కూడా చనిపోయిన ఈగలాంటి పాపముని కానీ మనం విస్మయించి లోకానికి గొప్పవారిగా మనం కనపడి వాక్యాన్ని చదివేవారిగా, ప్రార్థన చేసేవారిగా మనం కనపడితే దేవుడు అంగీకరిస్తారా? అంగీకరించరు. కాబట్టి మన జీవితాల్లో కూడా చనిపోయిన ఈగలాంటి పాపము లాంటి జీవితం ఏదైనా మన జీవితాల్లో ఉంటే ముందుగా మనము తొలగించుకోవాలి. మూర్ఖత్వంతో చేసే క్రియలు ఏదైతే మంచి జీవితాన్ని కట్టాలో అది నాశనము చేస్తుంది, మన కాపరిని నుంచి మనల్ని దూరపరుస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ వీడియోలో కూడా మనం గమనిస్తే ఆయన మంచి బట్టలు వేసుకునేవాడు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు. కానీ ఎప్పుడైతే షాప్ తెరుస్తున్నాడో అక్కడ ఒక భిక్షగాడిని, పేదవాడిని చూశాడు, అతని క్రియలు ఏవైపోతున్నాయి? మూర్ఖత్వంతో నిండిపోయిన ఉన్న క్రియలు. ప్రేమతోనే అతనికి చెప్పి, ఇక్కడ మీరు కూర్చోకండి, నా షాప్కి ఆటంకం కలుగుతుంది అని ప్రేమతోని చెప్పుంటే, అతనిని క్షమించి ఉంటే అతనికి ఇంకా కీర్తి సంపాదించేవాడేమో. కానీ అతని మూర్ఖ ప్రవర్తన బట్టి అతను ఏమి చేశాడు? అతని మూర్ఖ ప్రవర్తన బట్టి పక్కనున్న షాప్ ఒక స్త్రీ అతన్ని అసహించుకునేటట్టు అతనికి చేసింది. మన జీవితాల్లో కూడా మనం గమనించాలి. మన వైవాహిక జీవితంలో, మన కుటుంబ జీవితంలో మన వైఖరి ఎలా ఉంటుంది, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, సొంత భార్య పట్ల, సొంత భర్త పట్ల మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మూర్ఖత్వంగా మనం ప్రవర్తిస్తున్నామా? మొండిగా మనము ప్రవర్తిస్తున్నామా? అహంతో నిండిన జీవితాన్ని మనం జీవిస్తూ వారిని మనము దూరము చేసుకునేటట్టు మనము జీవిస్తున్నామా? నేను సంతోషంగా ఉంటే సరిపోతుంది, నా అహము సంతృప్తి పడితే సరిపోతుంది అనేటట్టు మనము జీవిస్తుండొచ్చు. కానీ ఆ అహముని, ఆ పాపాన్ని, ఆ స్వార్థాన్ని, ఆ వ్యసనాలని మనం విస్మయించి అవిటిని దూరము చేసుకోకుండా జీవిస్తే, బుక్కవారి తైలములో ఏ విధంగా అయితే చనిపోయిన ఈగని మనం విస్మయిస్తే అది చివరికి దుర్గంధం కలుగుతుందో మన జీవితం కూడా వాసన కొడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలాంటి వాసన కొట్టే జీవితం, పాపములో మునిగిపోయి మన జీవితం కంపు కొడుతున్నప్పుడు లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. మనము మన పాప జీవితం ద్వారా దేవుణ్ణి దూరము చేసుకున్నప్పుడు, మన పాపపు జీవితం ద్వారా మన కాపరిని మనం దూరము చేసుకున్నప్పుడు ఆయన ఈ దుర్గంధంలోనే మనల్ని ప్రేమించాడు. పాపము అనే కంపులో మనము జీవిస్తున్నప్పుడు, పాపము అనే వాసనలో మనము జీవిస్తున్నప్పుడు ఆయన మనల్ని హత్తుకున్నాడు, మనల్ని ప్రేమించాడు.
కానీ మన జీవితాల్లో మాత్రం మనం ఆ పాపాన్ని, ఆ చనిపోయిన ఈగలాంటి పాపాన్ని మనం విస్మయించి, నాకేంటిదిలే, బయట నాకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, కీర్తి కలిగి ఉంది, నా వ్యక్తిగత జీవితంలో నేను ఎలా ఉంటే పర్లేదులే అని మనము ఆలోచిస్తుండొచ్చు. ప్రాథమికంగా అది చాలా బాగానే ఉండొచ్చు. కానీ ఏ వ్యసనాల వల్ల, ఏ చెడు అలవాట్ల వల్ల, చెడు తిరుగుళ్ళు వల్ల, మన శారీరక కోరికలు తీర్చుకోవడానికి మనం బయట వెళ్ళి పాపము చేస్తూ జీవిస్తుంటే, లంచాలు తీసుకొని మనం జీవిస్తుంటే, దేవుని కార్యాన్ని మనం విస్మయించి జీవిస్తుంటే, దేవుడు అడుగుతున్న ప్రశ్న, బుక్కావారి తైలము లాంటి జీవితాన్ని, సుగంధం కలిగే జీవితాన్ని నేను కూడా మీకు ఇచ్చాను. కానీ ఆ చచ్చిపోయిన ఈగలాంటి పాపపు జీవితాన్ని మీరు విస్మయిస్తుంటే, ఆ తైలము దుర్గంధం పొందేటట్టు నా జీవితాలు కూడా దుర్గంధం కలుగుతుంది. కాబట్టి మన జీవితం ఆ దుర్వాసన రాకుండా మనము తొలగించాలి అనంటే ఈరోజే మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. దేవుని మన సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. ఎప్పుడైతే దేవుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఎలాంటి పాపపు జీవితాన్ని మనం విస్మయిస్తున్నాం, ఆ పాపాన్ని కానీ మనం తొలగించుకోగలిగితే, ఒక కీర్తి కలిగిన జీవితాన్ని, సుగంధం కలిగిన జీవితాన్ని, మన జీవిత వాసన బట్టి పరలోకములో ఉన్న దేవుడు సంతోషంగా గర్వపడే విధంగా మన జీవితం తీర్చిదిద్దుకోవాలని ఆశగా ఉంటే, ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు మరవకండి. గత వారమంతా మన కష్టాలలో, సమస్యలలో విజయాన్ని ఎలా అందుకోవాలి అనే వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా, మమ్మల్ని ప్రోత్సహించే విధంగా దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. వచ్చే వారమంతా మన జీవితాల్లో, మన పాపపు జీవితం ద్వారా, లోకానుసారమైన జీవితం జీవించడం ద్వారా, మన క్రియలు, మన మాటలు, మన ఆలోచనల ద్వారా మన కాపరి అయిన దేవుణ్ణి మనం దూరం చేసుకొని జీవిస్తున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి పంపిమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, మమ్మల్ని ప్రశ్నిస్తుండొచ్చు, మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. కానీ మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. చచ్చిపోయిన ఈగలాంటి పాపపు జీవితాన్ని జీవిస్తుంటే దాన్ని తొలగించుకొని సుగంధం కలిగిన జీవితాన్ని జీవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని, యవనస్తుడైన నన్ను, అతి ముఖ్యంగా యేసు అనుచరుల మిషనరీ సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు పేరు పేరున నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.